నమస్కారం. మీరు చూస్తున్నది సిసిసి న్యూస్. నేను దేవి. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. పేద ప్రజల బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంత్రి కందుల దుర్గేష్ పేదల పక్షాన నిలవాలని సూచన. ప్రభుత్వం తరపున సహకారాలు అందిస్తామని హామీ. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వేణు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ పేద ప్రజల బ్యాంక్ అని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని వీటీ డిగ్రీ కాలేజ్ నందు ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 105వ సాధారణ మహాజన సభ కార్యక్రమంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరితో కలిసి మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ, ఒకానొక దశలో ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ప్రగతి కుంటుపడిపోతుందన్న భయం అందరిలో ఉన్న సమయంలో రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు రావడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో సంబంధిత బ్యాంక్ పాలకులు అభివృద్ధిని సాధించేలా పట్టాలు ఎక్కించారన్నారు. బ్యాంకింగ్ రంగంలో ఎంతో అనుభవం ఉన్న చైర్మన్ చల్లా శంకర్రావు నేతృత్వంలో, ఇతర డైరెక్టర్ల సారథ్యంలో పేద ప్రజలకు లోన్లు ఇవ్వడం, బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించడంలో సఫలీకృతులయ్యారని మంత్రి తెలిపారు. రాజకీయ కుటుంబం నేపథ్యం నుంచి వచ్చిన చల్లా శంకర్రావు తన తండ్రి వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నారన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అద్భుతమైన ప్రగతి సాధించాలని, పేదల పక్షాన నిలిచి నెంబర్ 1 బ్యాంకుగా కీర్తి ప్రతిష్టలు గడించాలని మంత్రి కందుల దుర్గేష్ ఆకాంక్షించారు. ప్రస్తుతం అర్బన్ బ్యాంక్ సరైన పాలకవర్గం చేతిలో ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంకుకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కందుల దుర్గేష్ హామీ ఇచ్చారు. రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ, ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు బ్యాంకు ప్రతిష్టను మరింత పెంచి ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యమని వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పరమేశ్, డైరెక్టర్లు యనుమల రంగబాబు, పడాల శ్రీను, బుడ్డిగ రవి, కప్పల సూర్యప్రకాశ్రావు, పిల్లి శ్యామ్కుమార్, ఎర్రమొద్దు ధర్మరాజు, యాళ్ల వెంకట్రావు, ముగిది శ్రీనివాసరావు, రామకృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు, జాంపేట కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్ ప్రసాదుల హరినాథ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, చాంబర్ మాజీ అధ్యక్షులు దొండపాటి సత్యంబాబు, జనసేన నాయకులు వై శ్రీను తదితర ప్రముఖ నాయకులు అంతా మాట్లాడుతూ బ్యాంకును ప్రగతి పదంలోకి తీసుకువెడతామన్నారు. మొన్న ఎలక్షన్లో కూడా మాకు 12 మంది కూడా మీరు నెగ్గడం జరిగింది. ఈ 12 మంది నెగ్గడానికి మాతో పాటు పోటీ చేసిన వాళ్ళు అందరూ కూడా ఓడిపోయి, మీ 12 మంది కూడా మా బెల్ట్ అందరూ కూడా రావడానికి కారణం కూటమిలో ఉన్నటువంటి తెలుగుదేశం, బీజేపీ, జనసేన వీళ్ళు ముగ్గురు ఇందులో ఉన్నటువంటి నాయకులందరూ కూడా మా వాళ్ళే క్యాండిడేట్ల కింద మా చుట్టూ ఉన్న 10 రోజులు కూడా ఎంతో దీన్ని ప్రెస్టేజ్గా తీసుకొని మమ్మల్ని అందరినీ నెగ్గించడం జరిగింది. ఈ సభాముఖంగా వారి అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. శంకర్రావు గారు ఈ బ్యాంకుకి పూర్వవైపు తీసుకొస్తారని అందరూ ఎవరైతే దీంట్లో చందాదారులుగా ఉంటూ కస్టమర్లుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆనందపడే విధంగా ఆయన ఖచ్చితంగా చేస్తారని మేము ఆశిస్తున్నాం. అది అవుతుంది. పూర్వవైపు తీసుకొస్తాం. కానీ ఈ 5 ఏళ్ళు వాళ్ళు చేసిన తప్పులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు. మంచి వ్యక్తి అయినటువంటి శ్రీ చల్లా శంకర్రావు గారు చైర్మన్ గారు, అలాగే అందరూ కూడా ఉత్సాహంగా పనిచేసే వ్యక్తులందరూ కూడా ఇందులో డైరెక్టర్లు కానీ ఎన్నిక కావడం, మామూలుగా సాధారణంగా కాకుండా పెద్ద ఎత్తున మెజార్టీతో అందరూ కూడా విజయం సాధించారు. వారందరికీ కూడా ఈ యొక్క బ్యాంక్ అభివృద్ధిలో మరింత ముందుకు తీసుకెళ్లడంలో వాళ్ళు ప్రముఖ పాత్ర వహిస్తారు. ఎవరైతే పెండింగ్ బకాయిలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఒక టీముగా పంపడం కానీ, కొత్తగా కస్టమర్లు తీసుకురావడం కోసం రాజమహేంద్రవరంలో వ్యాపారం చేస్తున్నటువంటి వ్యాపార వర్గాల వారికి కానీ, కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి బిల్డర్స్ అసోసియేషన్ వాళ్ళకి కానీ, బిల్డర్స్ కానీ ఆయన సొంత ఇంట్లో పని కంటే ఎక్కువగా ఆయన వృద్ధిలోకి వస్తే ఎంత కష్టపడతారో అంత మించి ఈ బ్యాంకు వృద్ధిలోకి తీసుకురావడం కోసం ఈ మనందరి బాధ్యత తీసుకొని ఆ వయసులో కూడా కష్టపడుతున్నటువంటి చాలా సంగ్రహం.
రానున్నది జగనన్న కార్యకర్తల ప్రభుత్వమని వైఎస్ఆర్సీపీ తూర్పుగోదావరి జిల్లా నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు చేపట్టిన చెలుబోయిన శ్రీనివాస్ వేణుగోపాలకృష్ణ అన్నారు. ఆనంద్ ఏజెన్సీ పందిరి ఫంక్షన్ హాల్లో వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా మాజీ మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ పదవీ బాధ్యతల స్వీకరణ మహోత్సవం ఘనంగా జరిగింది. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా సమావేశానికి అధ్యక్షత వహించారు. అనపర్తి ఏఎంసీ చైర్మన్ కృష్ణారెడ్డి వేదికపైకి ఆహ్వానితులను ఆహ్వానించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షులు వేణు మాట్లాడుతూ తనను కార్యకర్తలే నడిపించాలని, కార్యకర్తలు చెప్పినట్టుగానే నేర్చుకుంటానని, రానున్నది కార్యకర్తల జగనన్న రాజ్యమని అన్నారు. అధికారంలో ఉన్నవారు పనిచేసేలా చేయడం ప్రతిపక్షం బాధ్యత అన్నారు. నాయకుడిది టెంపరరీ పోస్ట్ అని, కార్యకర్తదే పర్మనెంట్ పోస్ట్ అన్నారు. తాను క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా, జక్కంపూడి రామ్మోహన్ రావు శిష్యుడిగా అంచెలంచెలుగా ఎదిగానన్నారు. పదవి కంటే ప్రవర్తనే ముఖ్యమన్నారు. కార్యకర్తలే పార్టీకి పునాది అని, ఆ పునాదిని ఆదర్శవంతంగా తీర్చిదిద్దామన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన విభాగ అధ్యక్షులు జక్కంపూడి రాజా మాట్లాడుతూ మాజీ మంత్రి చెలుబోయిన వేణు సారథ్యంలో తూర్పుగోదావరి జిల్లాలో వైసీపీకి పూర్వ వైభవం వస్తుందన్నారు. కార్యకర్త స్థాయి నుంచి కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ జిల్లా పరిషత్ చైర్మన్గా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పూర్వపు కాంగ్రెస్ అధ్యక్షునిగా సమర్థవంతంగా పనిచేసిన వేణు వైసీపీలో చేరి ఎమ్మెల్యేగా, మంత్రిగా మంచి సేవలు అందించారని రాజా అన్నారు. మళ్లీ వైసీపీకి మంచి రోజులు వస్తాయని, మరోసారి సీఎంగా జగన్ వస్తారని జగంపూడి రాజా ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కార్యకర్తలకు ఏమాత్రం తేడా లేకుండా చూస్తామన్నారు. అయితే మళ్లీ అధికారంలోకి రావాలంటే 4.5 ఏళ్ల ప్రతిపక్షంగా పోరాటానికి సిద్ధపడాలని ఆయన పిలుపునిచ్చారు. వేణు ఇచ్చే పిలుపు అందుకుని అన్ని చోట్ల పోరాటానికి సంసిద్ధంగా ఉండాలని ఆయన కోరారు. రాజమహేంద్రవరం పార్లమెంటరీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కార్యకర్తలకు ఏ కష్టం వచ్చినా ఎల్లవేళలా అందుబాటులో తాను, జక్కంపూడి రాజా, పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి వేణు, మాజీ శాసనసభ్యులు అంతా అండగా ఉంటామని, ఆరోగ్యపరంగా తాను అండగా ఉంటానని, సామాజిక పరంగా వీరంతా అన్ని వేళలా అండగా ఉంటారన్నారు. ముందుగా వైఎస్ఆర్సీపీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షులుగా నియమితులైన జక్కంపూడి రాజా, తూర్పుగోదావరి జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమితులైన మాజీ మంత్రి చెలుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణకు పదవీ బాధ్యతల నేపథ్యంలో వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ సీజీసీ సభ్యురాలు, సీనియర్ నాయకులు జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ జగన్ టీడీపీకి సింహస్వప్నమని, అందుకే తెల్లారితే జగన్ జపం తప్ప ఆ పార్టీకి మరోటి లేదని అన్నారు. ఇచ్చిన వాగ్దానాలు మరచిపోయి దోచుకోవడం, దాచుకోవడం, వేధింపులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్న కూటమికి ప్రజలు బుద్ధి చెబుతారన్నారు. వైసీపీ జోలికొస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. అనపర్తి మాజీ శాసనసభ్యులు సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ చెలుబోయిన వేణుగోపాలకృష్ణ, జక్కంపూడి రాజా భారతంలో కృష్ణార్జునులుగా కార్యకర్తలను సమన్వయం చేసుకుని జిల్లాలో పార్టీని ముందుకు నడిపిస్తారని, వారి ఇద్దరి కలయిక పార్టీకి మరింత బలాన్ని, కార్యకర్తలకు మరింత ధైర్యాన్ని ఇస్తుందన్నారు. మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు మాట్లాడుతూ రానున్న రోజుల్లో ప్రజలే ఆ కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్తారన్నారు. మరోసారి జగన్ సీఎంగా చేయడమే మన ముందున్న లక్ష్యం అన్నారు. మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశ్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ షర్మిలారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి గిరిజాల బాబు, నందపు శ్రీనివాస్, జిల్లా వైద్య విభాగ అధ్యక్షులు అనసూరి పద్మలత, వివిధ నియోజకవర్గాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. రేపొద్దున్న శక్తి పుంజుకుందాం, ప్రయత్నిద్దాం, గెలుద్దాం. రేపొచ్చేది నిన్న గత రేపొచ్చేది మీ ప్రభుత్వం, రేపు నడిపేది మీరు నడిపే ప్రభుత్వం అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే కార్యకర్తల ప్రభుత్వం అనేటట్టుగా ఉంటుందని ఈ వేదికే కాదు రాష్ట్రం అంతా కూడా చెప్తుందనేటువంటి మాట సందర్భంగా మనం చేస్తూ, ఒకటి మీ నిస్వార్థ సేవ, మీరు త్యాగాలు చేశారు, ఆ త్యాగాలకు ఒక రోజు ఫలితం వస్తుంది. కానీ ప్రజలు మాత్రం మనల్ని గమనిస్తున్నారు. మన వల్ల జరిగిన ఇళ్ల స్థలాలు లబ్ధి, దాన్ని చేయూత లబ్ధి, చేదోడి లబ్ధి, ఒకటి కాదు కదా, అమ్మఒడి లబ్ధి. దాంతోపాటు వాళ్ళందరూ అనుకుంటున్నారు, అందరికి వచ్చిన తర్వాత మందు మీద ఎంత దుష్ప్రచారం చేశాడండి. లిక్కర్ తాగడం తప్పు, అది చెప్పడం మానేశాడు. మనం ఇచ్చినటువంటి లిక్కర్ లక్షల మంది చచ్చిపోయారు. మన 4 నెలల నుంచి ఎందుకు లిక్కర్ బ్యాన్ చేయలే, ఇవాళ పాలసీ పెడతాడు. ఆలోచిద్దాం, దాని మీద కూడా వస్తుంది. ప్రతి అంశం మీద మనం ప్రణాళికాయుతంగా ఒక పద్ధతితో ఖచ్చితంగా ముందుకు వెళ్దామని ఈ సందర్భంగా మనం చేస్తూ, కంబైన్డ్ స్టేట్లో అధ్యక్షుడిగా ఉండి చిన్న వయసులో జిల్లా పరిషత్ చైర్మన్ చేసినటువంటి వేణుగారు తరచూ జిల్లా పరిషత్ కార్యాలయానికి వెళ్తుంటే నేను ఉండవల్లి అరుణ్ కుమార్ గారు, అప్పుడు జక్కంపూడి రామ్మోహన్ గారికి అందరూ వెళ్ళినప్పుడు చిన్న వయసులో అత్యద్భుతంగా పరిపాలన చేసినటువంటి వేణు గారిని మరలా ఎక్కడైనా నాయకుడు ఎక్కడ పొరపాటు తీసుకుంటాడంటే లేదు, కరెక్ట్ డెసిషన్ ఏంటంటే వేణు గారిని జిల్లా అధ్యక్షుడిగా నియమించడం. దేనికి ఆడలే ఉండదు, ఆడలేనమ్మా మద్దులు ఓడిందంట అని చెప్పిందంట.
అలాగా ప్రతి దానికి జగన్మోహన్ రెడ్డి పేరు నిత్య నామస్మరణ అయిపోయింది. బహుశా తిరుపతి వెంకటేశ్వర స్వామిని కూడా భక్తులు ఇన్నిసార్లు తలుచుకోరు. తెల్లారు లేస్తే తెలుగుదేశం నాయకులకి కార్యకర్తకి కూడా ఒకే ఒక్క పేరు ఉంటారు, అదే జగన్మోహన్ రెడ్డి పేరు. దానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడిని మనం ఎదగనిస్తే ఖచ్చితంగా మన పాలిట సింహస్వప్నం అవుతాడు. ఏ రకంగా అయినా తొక్కేయాలి నొక్కేయాలి, ఇదే ఆలోచన తప్ప వేరే ఆలోచన లేదు. మధుర గాయని భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ 96వ జయంతిని జిత్మోహన్ మిత్ర కళావేదికలో ఘనంగా నిర్వహించారు. మధుర గాయని భారతరత్న గాన కోకిల లతా మంగేష్కర్ 96వ జయంతి స్థానిక జిత్మోహన్ మిత్ర కళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమానికి నటగాయకులు జిత్మోహన్ మిత్ర అధ్యక్షత వహించారు. సిహెచ్ విశ్వనాథ్, విఎన్ ప్రసాద్, డాక్టర్ గిరిజాల సోమరాజు నాయుడు, గుమ్మడి సమర్పణరావు, బి సీతారామారావు, పివిఎస్ కృష్ణారావు, వడ్డాది నాగేంద్ర, ఏఎస్ ఆనంద్, 30 సంవత్సరాలుగా తబలా కళాకారుడిగా ఆర్కెస్ట్రాలో సేవలందించిన వి నాగేంద్రను లతాజీ పురస్కారంతో ఘనంగా సత్కరించారు. జిత్మోహన్ మిత్ర ఆర్కెస్ట్రా గాయని గాయకులు డాక్టర్ వంకా బాలకృష్ణ, నళిని, జీవీఎస్ లక్ష్మీ తులసి, డాక్టర్ హరి, గుంటూరు శ్రీనివాస్, పద్మలత, కృష్ణ, లతాజీ గీతాలు పాడి ఆలరించారు. రాజమండ్రి 44వ వార్డులో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నదానం చేశారు. రాజమండ్రి 44వ వార్డు మాజీ కార్పొరేటర్ పాలవలస వీరభద్రం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగించుకుని గొప్ప అన్నసమారాధన కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు గన్నికృష్ణ, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో పులిగోరు భద్రం కుమారులు పాలవలస బ్రహ్మాజీ, పాలవలస సూరిబాబు, స్థానిక ప్రతినిధులు నాగేశ్వరరావు, కిరణ్, దూళ్లి కృష్ణ, రమేష్, అయ్యప్ప, వంశీ, రాము, బాలు, చక్రి, మూర్తి, శ్రీను, సాయి, సత్యనారాయణ రెడ్డి, కమిటీ సభ్యులు, పెద్దలు పాల్గొన్నారు. సాంబశివరావుపేట 3వ అడ్డవీధిలో ఉన్న అభయాంజనేయ స్వామి వారి ఆలయం వద్ద భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం సాంబశివరావుపేట 3వ అడ్డవీధిలో ఉన్న అభయ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మీ గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగింపు సందర్భంగా భక్తులకు అన్నసమారాధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వీర్రాజు, సత్యబాబు, కోటి, ఆదిబాబు, సూరిబాబు, సురేష్, గిడుతూరి వెంకట్రావు, వీరబాబు, ప్రకాష్, గోవింద్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సుమారు 1500 మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక రామాలయం గుడి వద్ద వైసీపీ నాయకులు పూజలు చేశారు. రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం ఇందుకూరుపేట స్థానిక రామాలయం గుడిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నాయకులు పూజలు చేశారు. లడ్డూపై అసత్య ప్రచారాలు చేయడం హిందూ సాంప్రదాయానికి అవమానం అంటూ ఎంపీపీ కుంజం మురళి అన్నారు. గత 15 రోజుల నుంచి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో కల్తీ కలిసిందని ప్రసారాలు చేయడం సరికాదన్నారు. అదేవిధంగా మత కులాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం సమంజసం కాదని ఎంపీపీ దుయ్యబట్టారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ సిరసం సచివేణి, పెద్దబ్బాయి దొర, కందుల బాబ్జీ, గారపాటి మురళీకృష్ణ, కట్ట సత్యనారాయణ, సర్పంచులు కోసు లక్ష్మణ్ దొర, తోకల నాగరత్నం, కోమలి ప్రసాద్, కలుం శ్రీను, ఆకుల లక్ష్మణరావు తదితర వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వెంకన్నబాబు యొక్క ప్రతిష్ట దెబ్బతింటా ఉంది. దానికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ సీఎం గారికి మంచి బుద్ధి కలగాలనే ఉద్దేశంతో మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా
అన్ని దేవాలయాల్లో కూడా పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంది. వైఎస్ఆర్ పార్టీకి శ్రేణులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, అభిమానులు కానివ్వండి, వందల కొద్దీ పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తూ వాళ్ళకి మంచి బుద్ధి కలగాలనే ఉద్దేశంతో ఈ పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. రాజమండ్రి 24వ వార్డు శ్రీ తేజ గణేష్ మందిరం కేవీఆర్ స్వామి రోడ్లో భక్తులకు అన్నదానం చేశారు. స్థానిక 24వ వార్డు శ్రీ తేజ గణేష్ మందిరం కేవీఆర్ స్వామి రోడ్లో మార్కండేయ స్వామి మాజీ డైరెక్టర్ ఎజ్జవరపు శ్రీను ఆధ్వర్యంలో 2000 మందికి మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, అనుపోజు వెంకటరమణ, దొండపాటి సత్యంబాబు, ఎజ్జవరపు మరడయ్య, జోగారావు, పాలవలస కుమార్, శ్రీనివాసరావు, దుర్గా, అరవ శ్రీధర్, అరవ సురేష్, అందనాపల్లి సత్యనారాయణ, శ్రీ శ్యామలాంబ ఆటో స్టాండ్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రాజమండ్రి మోరంపూడి హుక్కుంపేట గణేశన్ నగర్లో భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం రూరల్ మోరంపూడి హుకుంపేట పంచాయతీ గణేష్ నగర్లో శ్రీ అభయ గణపతి ఆలయం వద్ద గణపతి నవరాత్రి మహోత్సవాలు ముగిశాయి. అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సుమారుగా 2500 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో గణేష్ నగర్ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో జరిగింది. రాజమండ్రి దానవపేట టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ కళానృత్యనికేతన్ 25వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం దానవపేట టీటీడీ కళ్యాణ మండపంలో శ్రీ కళానృత్యనికేతన్ 25వ వార్షికోత్సవం నృత్యంజలి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నాట్యాచార్య డాక్టర్ సప్పా దుర్గాప్రసాద్, గుదే అచ్యుతాంబ, సప్త యశోదకృష్ణ జ్యోతి ప్రజ్వల చేశారు. ఈ కార్యక్రమం నాట్యాచారిణి పంపన భాస్కర్ కుమారి ఆధ్వర్యంలో నృత్యాంజలి కూచిపూడి నృత్య ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ప్రముఖ నాట్యాచారులు డాక్టర్ పసుమతి శ్రీనివాస్ శర్మ, మోరంపూడి శ్రీ విజయ కనకదుర్గ ఆలయం ధర్మకర్త వేడి త్రిమూర్తులు, బి ఉపేంద్ర సింగ్, సూర్యకుమారి తదితరులు విచ్చేశారు. విద్యార్థులకు మెమెంటో, సర్టిఫికేట్స్, మెడల్స్, బహుమతులు అందజేశారు. 125 మంది పాల్గొన్నారు. అయితే ఈరోజు నేను 25 సంవత్సరాలుగా ఈ నృత్య సంస్థను నేను నడిపిస్తున్నాను. దీనికి కారణం ఏంటంటే నా కుటుంబ సభ్యులు, తర్వాత నా అన్న తమ్ముళ్ళు, నా అక్క చెల్లెళ్ళు, నా పిల్లలు, పిల్లల తల్లిదండ్రులు అందరూ ఈ సహకారం అందించారండి. నేను ఇంత వరకు వచ్చానంటే వాళ్ళందరి అభిమానం. తర్వాత నాకు విద్య నేర్పింది మా నాన్నగారు. ఆయన పెట్టిన విద్య బట్టి నేను ఈరోజు 10 మందికి ఈ విద్యను ప్రసాదించ రాజమహేంద్రవరం మోరంపూడి బాబూజీ నగర్లో భక్తులకు అన్నదానం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం మోరంపూడి బాబూజీ నగర్లో శ్రీ 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 వరసిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా ఆలయ కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారు 5000 మందికి అన్నదానం జరిగింది. ముఖ్య అతిథులుగా వాసిరెడ్డి బాబీ, చంటి, కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీ టైలర్ సొసైటీల సమాఖ్య రాష్ట్ర నాయకత్వం ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించారు. ఏపీ టైలర్ సొసైటీల సమాఖ్య రాష్ట్ర నూతన నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. స్థానిక అన్నపూర్ణంపేటలోని నగర నాయి బ్రాహ్మణ అసోసియేషన్ హాల్లో ఏపీ టైలర్ సొసైటీల సమాఖ్య సమావేశం జరిగింది. వివిధ జిల్లాలకు చెందిన పలు టైలర్స్ సొసైటీల ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా టైలర్స్ ఫెడరేషన్కు సంబంధించి రాష్ట్ర నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా పోగులమల్లి మల్లికార్జునరావు, కార్యదర్శిగా డిఎస్ఎస్ సుబ్రహ్మణ్యం, కోశాధికారిగా బసవ దుర్గారావులను ఎన్నుకున్నారు. మిగిలిన కార్యవర్గ సభ్యులను త్వరలోనే ఎన్నుకోవడం జరుగుతుందని తెలిపారు. మల్లికార్జునరావు గారు ఒంగోలు, అలాగే ప్రధాన కార్యదర్శిగా కాకినాడ నుంచి సుబ్రహ్మణ్యం గారు, అలాగే క్యాషియర్గా విజయవాడ నుంచి కోటమేకర్ దుర్గారావు గారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. మిగతా కార్యవర్గ సభ్యులను కూడా ఎన్నుకోవడం జరిగింది. ఇంకా మిగతా జిల్లాల అన్ని కార్యవర్గ సభ్యులను కూడా త్వరలో ప్రమాణ స్వీకారం ఏర్పాటు చేసి ఆ కార్యక్రమంలో మిగతా సభ్యులను కూడా ఎన్నుకోవడం జరుగుతుందని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పేద ప్రజల బ్యాంక్ ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ మంత్రి కందుల దుర్గేష్ పేదల పక్షాన నిలవాలని సూచన. ప్రభుత్వం తరపున సహకారాలు అందిస్తామని హామీ. గోదావరి తీరంలో ఘనంగా ముగిసిన వినాయక చవితి నవరాత్రి మహోత్సవాలు, పలుచోట్ల భక్తులకు అన్నదానాలు. వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన వేణు శుభాకాంక్షలు తెలిపిన నేతలు, కార్యకర్తలు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.